వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమలో ఉత్తరాంధ్ర అమ్మాయి. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము. అందరికి నమస్కారం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చూడడానికి అందరం వెళ్తున్నాము. మనస్ఫూర్తిగా పిలిస్తే తప్పకుండా పలికే దైవం ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆయన మనల్ని చూడాలనుకున్నప్పుడు, ఆయన దగ్గరికి మనల్ని రప్పించుకోవాలని ఆయన అనుకున్నప్పుడు మాత్రమే ఆయన దర్శన భాగ్యం మనకి కలుగుతుందని చాలామంది అంటుంటారు. అలాంటిది శ్రీరామనవమి రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణానికి హాజరయ్యే అదృష్టాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాడు. నిజంగా తిరుపతి, తిరుమల అనేవి ఒక ఎమోషన్. ఇక్కడ మనకి ఆ అన్నమయ్య దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా పువ్వులు, బట్ ఇక్కడ ప్రతి పువ్వు కూడా ఆ స్వామివారికి మాత్రమే పరిమితం. తిరుమలని ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఆ తిరుమలలో అన్నప్రసాదమైన వెంగమాంబ అన్నప్రసాదాన్ని తినకుండా తిరుమల దాటాలని ఎవ్వరికీ అనిపించదు. సో అలాగే మేము కూడా వచ్చేసాం, టిఫిన్ చేసేసాం. సో మాకు దర్శనానికి ఇంకా చాలా టైం ఉండడం వల్ల ఈలోపు పాప వినాశనం కూడా ఒకసారి విజిట్ చేసేద్దామని వచ్చేసాం. ఇక్కడ దారి పొడుగున షాపింగే, అన్ని రకాలు ఉన్నాయి. లేడీస్, పిల్లలు అయితే అసలు వదలరు. ఇక్కడికి మేము వెహికల్లో చేరుకున్నాం. ఇక్కడ వాతావరణం అంతా ప్లెజెంట్గా ఉంది అండ్ రష్ కూడా చాలా ఉంది. సో ఇక్కడ మనకి పాప వినాశన తీర్థానికి సంబంధించి అసలు వివరాలు ఏంటి అనేది బోర్డు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడ బోర్డ్స్ అన్ని లాంగ్వేజెస్లో పెట్టున్నారు. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంకా మేము అందరం అక్కడ స్నానం ఏం చేయలేదండి, జస్ట్ వాటర్ని మాత్రం పైన స్ప్రింకిల్ చేసుకున్నాము. సో ఇంకా దాని తర్వాత ఫుల్గా ఆకలి మీద ఉన్నాం. మళ్ళీ వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్ళి భోజనం చేసేసాం. ఆఫ్టర్ లంచ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వరాహ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి. సో స్టార్ట్ అయిపోయాం. సో ఆ మధ్య దారిలో మనకి కచేరీలు, స్వామివారి మండపాలు చాలా కనిపించాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తున్నారుగా తిరుమల అంతా జనంతో కిటకిటలాడుతుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదల మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఎవరికి ఏ బాధ ఉన్నా వెంటనే గుర్తొచ్చే దేవుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆయన ఉన్నాడు, ఆయన మన బాధ వింటున్నాడు, మన బాధ తీరుస్తాడు అనే గట్టి నమ్మకం. అలాగే ఆయన కూడా మనల్ని ఎప్పుడు చల్లగా కాపాడుతూనే ఉంటాడు. మేము ఎప్పటి నుండో ట్రై చేస్తుంటే మాకు మార్చిలో కళ్యాణంకి టికెట్ కన్ఫర్మ్ అయింది. మనం నార్మల్గా మనకు తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకో తెలియని వాళ్ళ పెళ్ళిళ్ళకో వెళ్ళడానికే చాలా సంబరపడిపోతూ ఉంటాము. అలాంటిది ఆ స్వామివారి కళ్యాణానికి వెళ్ళాలి అంటే మాకు కూడా చాలా ఆనందంగా, ఆతృతగా ఉండింది. ఆ వెంకటేశ్వర స్వామిది నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎప్పటి నుండో ట్రై చేస్తుంటే సరిగ్గా శ్రీరామనవమి రోజున ఆయన కళ్యాణం చూడడానికి రప్పించుకున్నాడు అని అనిపించింది మాకు. మేము అనుకోకుండా సెలెక్ట్ చేసిన డేటే
శ్రీరామనవమి రోజు అని తెలిసిన రోజు మేము చాలా ఆనందపడ్డాము. ఇక్కడ స్వామివారి కళ్యాణం చూపించడానికి మనకి ఫోన్స్ అలౌడ్ ఉండవు కదండి, సో అందుకని నార్మల్గానే చెప్పగలుగుతున్నాను. అక్కడ మనల్ని దర్శనానికి లైన్లో పెట్టి, అంటే కళ్యాణోత్సవానికి సంబంధించిన వాళ్ళందరినీ ఒక సెపరేట్ లైన్లో పెడతారు. బట్ మనం వెళ్ళేటప్పుడు మనం నార్మల్ దర్శనానికి వెళ్ళిపోతున్నామా అని అనుకుంటాము, కానీ లోపలికి వెళ్ళాక మనల్ని లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలోకి తీసుకువెళ్తారు. ఆ మండపంలో దగ్గర ఒక 1000 నుండి 1500 మెంబర్స్ కూర్చుంటారు కళ్యాణం చూడడానికి. మనల్ని 10 o'clockకే లోపలికి పంపిస్తారు, కానీ కళ్యాణం మాత్రం 12 నుండి 1 o'clock వరకు జరుగుతుందండి. సో ఆ కళ్యాణం అయ్యాక స్వామివారి తలంబ్రాలు మన దంపతుల మీద వేస్తారు అక్కడున్న పురోహితులు. దాని తర్వాత కొన్ని తలంబ్రాలు చేతిలో మనకి ఇస్తారు కూడా. దాని తర్వాత ఆ కళ్యాణానికి వెళ్తున్న సమయంలోనే మధ్యదారిలోనే మనకి వస్త్రాలు ఇస్తారు. భార్యాభర్తల్లో జెంట్స్కి పంచ, ఆ పంచ మీద ఓం నమో వెంకటేశాయ అని ఒక పేరు తెలుగులో అండ్ హిందీలో పంచ ఉంటుంది. లేడీస్కి బ్లౌజ్ పీస్ ఇస్తారు, దాని మీద స్వామివారి నామం అండ్ శంకు చక్రాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వచ్చిందండి, నాకైతే ఎల్లో కలర్ వచ్చింది. నా ఈ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.